సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న దాడులు, హత్యలు, దోపిడీలతో క్రైమ్ రేట్ అధికమైంది. పోలీసులు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. నిందితులను దోషులుగా పరిగణించిన కోర్టులు ఇస్తున్న తీర్పులతో రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో 49 జైళ్లు ఉండగా 7,000 మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు అవకాశం ఉంది. కొన్నేళ్లుగా ఖైదీల సంఖ్య పెరగడంతో జైళ్లలో వసతులు, అధికారుల కొరత ఉందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో ఖైదీల కెపాసిటీకి అనుగుణంగా జైళ్లు అందుబాటులో లేవంటున్నారు ఎక్స్పర్ట్స్. 7,000 మంది ఖైదీలకు సరిపోయే జైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వివిధ కేసులలో శిక్షలు పడడంతో ఖైదీల సంఖ్య 12,000కు చేరింది. వారిలో జ్యుడిషియల్ రిమాండ్ నిందితుల నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవించే వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జైళ్లు ఉన్నాయి కానీ ఇన్సఫిషియెంట్ అది. రోజు రోజు క్రైమ్ పెరిగిపోతుంది. మన జైలు కెపాసిటీ తెలంగాణ వచ్చి 7,000 పీపుల్, 7,000 ఖైదీలు. ఇప్పుడు 23 స్టాటిస్టిక్ ప్రకారం ఒక 50% వరకు పెరిగింది. అంటే 14,000 వరకు, 12,000 to 14,000 నేరస్తులు వస్తున్నారు. ప్రతిదానికి కూడా బెయిల్ రిమాండ్ చేస్తే బెయిల్ తీసుకునే వరకు కూడా ఒక 2-3 months ఉండాల్సి వస్తుంది. వాళ్ళకందరికీ కాంగ్రెషన్ వెళ్ళిపోయి జైల్లో ఇన్సఫిషియెంట్ ఫోర్స్ జైలు కూడా కష్టమవుతుంది. గతంలో ఉన్న ఐపీసీ, సిఆర్పీసీ సెక్షన్లతో పోలిస్తే బిఎన్ఎస్ యాక్ట్ తో ఎక్కువ మంది ఖైదీల శిక్షలు ఖరారు కావడంతో జైలుకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఇందులో 7 సంవత్సరాలకు మించిన కేసులన్నీ నాన్ బెయిలబుల్ కావడంతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. జైళ్లలో ఖైదీల సంఖ్య పెరగడంతో సదుపాయాలు కల్పించడం కూడా అధికారులకు ఇబ్బందిగా మారింది. జైళ్లలో పనిచేసే అధికారుల సంఖ్య కూడా తక్కువగానే ఉందంటున్నారు. ఖైదీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల ఆధారంగా మరిన్ని జైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సిబ్బందిని పెంచినట్లయితే ఖైదీల సమస్యలు తగ్గుతాయన్నారు. జైల్ రిఫార్మ్స్ కమిటీ ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు సర్వేశ్వర్ రెడ్డి. బర్డన్ ఎక్కువైతుంది కానిస్టేబుల్ ఆఫీసర్స్కు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదా, బర్డన్ ఎక్కువైనప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, హెల్త్ హజార్డ్స్ వస్తాయి. కనుక ఉన్న ఫోర్స్ డబల్ చేయాలి. జైల్లో కూడా ఆఫీసర్స్ డబల్ చేయాలి, కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ డబల్ చేయాలి. చేస్తే వాళ్ళు కొంచెం కన్వీనియంట్ అయితే తీసుకుపోవడం తీసుకురావడం. ఇప్పుడు క్రైమ్ పెరిగింది, మొన్న ఉన్నది ఈరోజు లేదు. ఇప్పుడు 46-44 జైల్స్ అంటే ఎప్పటివి చాలా పురాతనమైనటువంటివి. ఇప్పుడు కొత్త జైల్స్ చాలా తక్కువ. అందుకొరకు జైల్స్ సంఖ్య కూడా పెంచాలి. దేశంలో బిఎన్ఎస్ లాంటి కొత్త చట్టాలు అమలు చేయడంతో ఖైదీల సంఖ్య పెరుగుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో జైళ్ల సంఖ్యను, సిబ్బందిని పెంచితే ఖైదీలకు వసతులు, సరైన వైద్యం అందించవచ్చని సూచిస్తున్నారు.